యూనివర్సల్ హీరో కమల్ హాసన్తో ఈక్వల్గా సత్యదేవ ఓపెన్గానే షాకింగ్ కామెంట్స్ చేసిన వెంకటేష్ మహా. అసలు కమల్ రిటైర్ అయ్యేంతలా సత్యదేవ్ ఏం చేశాడు? అసలు ఈ గొడవ ఏంటి? వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తమ సినిమాల మీద దానికోసం పనిచేసినటువంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా సినిమా టీంకు అపారమైనటువంటి నమ్మకం ఉండొచ్చు. సినిమా అవుట్పుట్ చూసి వాళ్ళు ఎగ్జైట్ అవ్వచ్చు. స్టేజ్ మీద తమ ధీమాను ప్రకటించడంలో తప్పేమీ లేదు. కానీ ఈ క్రమంలో తమ సినిమాకు అందులో పనిచేసిన వాళ్ళకు ఎలివేషన్లు ఇవ్వడంలో హద్దులు దాటిపోతేనే కష్టం. ఇంకో 2 వారాల్లో రిలీజ్ కాబోతున్నటువంటి రావ్ బహదూర్ సినిమాల విషయంలో టీం మెంబర్స్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఇలాగే శృతిమించుతున్నాయనేటువంటి ఫీలింగ్ ఆడియన్స్కి కలుగుతుంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాల తర్వాత వేరే ఇండస్ట్రీల వాళ్ళు మాట్లాడుకునేటువంటి రేంజ్ సినిమా ఇదని, బ్రేక్ఫాస్ట్లో కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాను ఇది తినేస్తుందని ఇటీవల ఒక ఈవెంట్లో సత్యదేవ్ చేసినటువంటి కామెంట్స్ ఎంత అతిగా అనిపించాయో తెలిసిందే. ఆ వేడుకలో మిగతా టీం మెంబర్స్ కూడా ఈ సినిమాను మామూలుగా ఎలివేషన్లు ఇవ్వలేదు. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి మరో ఈవెంట్లో డైరెక్టర్ వెంకటేష్ మహా ఇచ్చినటువంటి ఇంకో స్టేట్మెంట్ అందరినీ షాక్కు గురి చేసింది. కమల్ హాసన్ స్థానాన్ని భర్తీ చేసేటువంటి నటుడంటూ సత్యదేవ్కు అతడు ఇచ్చినటువంటి ఎలివేషన్ టూ మచ్ అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కొన్నేళ్ల ముందు కమల్ పర్ఫార్మెన్స్లో తనను రిప్లేస్ చేసేటువంటి యాక్టర్ వచ్చినటువంటి రోజు తాను రిటైర్ అవుతానని చెప్పినట్లు ఎక్కడో విన్నానని చెప్తూ ఈ జనరేషన్లో కమల్ హాసన్ స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి యాక్టర్ ఒకడు వచ్చేసాడంటూ సత్యదేవ్ పేరు చెప్పడం మహా కొంచెం షాకింగ్ అనిపించింది. డిఫరెంట్ స్టోరీస్, వైవిధ్యమైనటువంటి రోల్స్తో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్. సత్యదేవ్ హీరోగా కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్, వెంకటేష్ మహా డైరెక్షన్లో రాబోతున్నటువంటి సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా రావ్ బహదూర్. లేటెస్ట్గా దేశ సంచారి సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోపై డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. హీరో సత్యదేవ్ను యూనివర్సల్ హీరో కమల్ హాసన్తో కంపేర్ చేస్తూ డైరెక్టర్ వెంకటేష్ మహా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. కమల్ గారినే మ్యాచ్ చేసేటువంటి పర్ఫార్మర్ అయితే సత్యదేవ్ రూపంలో వచ్చేసాడని చెప్పారు. కమల్ హాసన్ గారు ఓ సందర్భంలో అన్నారని, నా నెక్స్ట్ జనరేషన్లో తనకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తే నేను రిటైర్ అయిపోతానని చెప్పారు. సార్, మీరు రిటైర్ అవ్వద్దు, దశాబ్దాలుగా మా అందరికీ ఇన్స్పిరేషన్ మీరే. మీరు రిటైర్ అవ్వకూడదు, కానీ ఈ నెక్స్ట్ జనరేషన్లో మిమ్మల్ని మ్యాచ్ చేసేటువంటి పర్ఫార్మర్ అయితే ఒకడు వచ్చేసాడు, వాడి పేరే సత్యదేవ్ అని మహా చెప్పుకొచ్చాడు. దీనికి నెటిజన్స్ తమదైనటువంటి స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. యాక్టింగ్ వేరియేషన్ చూపించడంలో కమల్ను మించినటువంటి యాక్టర్ లేడని కొందరు కామెంట్ చేస్తుండగా, డైరెక్టర్ చెప్పింది 100% నిజమేనని, సత్యదేవ్ అన్ని వేరియేషన్ చూపించగలరని మరికొందరు అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో తాను 7 గెటప్పుల్లో కనిపిస్తానని, వాటిలో తనకు ఇష్టమైనది రామప్ప గెటప్ అని కూడా చెప్పారు. వారణాసి సంచారి సాంగ్ రాకముందే దేశ సంచారి అనేటువంటి సాంగ్ కంపోజ్ చేశారట. వారణాసి సాంగ్ రిలీజ్ తర్వాత టైమింగ్ బాగా కుదిరిందని ఆనందపడ్డామని చెప్పుకొచ్చాడు. గతంలో సాంగ్ లాంచ్ ఈవెంట్లోనూ సత్యదేవ్ రావ్ బహదూర్ మూవీని హీరో సత్యదేవ్ రాజమౌళి వారణాసి, బాహుబలి, హాలీవుడ్ అవతార్ మూవీస్తో కంపేర్ చేశాడు. అయితే ఆ సినిమాలను ఏ స్కేల్లో అయితే ఇష్టపడ్డారో ఈ మూవీ కూడా మిమ్మల్ని అలాగే థియేటర్లో కూర్చోబెడుతుందని కూడా చెప్పారు. ఈ మూవీలో యంగ్ ఏజ్ దగ్గర నుంచి వృద్ధుని రోల్స్ వరకు కూడా కనిపించబోతున్నారు సత్యదేవ్. దీపా థామస్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే వికాస్ ముప్పల్లా, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక్ష, మాస్టర్ కిరణ్ తదితరులు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ నమ్రత శిరోద్కర్ల GMB సమర్పణలో A+S మూవీస్ శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా ఉన్నారు. జూలై 3న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన రిటైర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని, ఇండస్ట్రీలో కొనసాగాలని, కానీ ఆయన లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి యాక్టర్ సత్యదేవ్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు మహా. సత్యదేవ్ మంచి యాక్టర్ అనడంలో సందేహం లేదు, కానీ కమల్ హాసన్తో పోల్చడం అంటే మరీ టూ మచ్ మహా అని కూడా అంటున్నారు. ఆ యాక్టర్స్తో కమల్తో పోల్చుకుంటే డెఫినెట్గా సందేశించాల్సినటువంటి పరిస్థితే. కానీ అలాంటిది సత్యదేవ్ ఆయనకు రీప్లేస్ అనడం నిజంగా అతిశయోక్తి అనడంలో కూడా డౌట్ లేదు. ఎందుకంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ విధంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తాడు, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ దాని తర్వాత ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం షాకింగ్కి గురి చేసేటువంటి విషయం. బట్ అయినప్పటికీ కూడా దీన్ని చూసినట్టు వాళ్ళు మాత్రం కొంతమంది సమర్థిస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారు. సో విమర్శన అంటే కాదు, జస్ట్ ఫ్రెండ్లీ నేచర్. బట్ నిజంగానే అలాంటి యాక్టర్ సత్యదేవ్ ఈ జనరేషన్లో అన్ని వేరియేషన్స్ ప్లే చేయగల యాక్టర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే
అది వన్ అండ్ ఓన్లీ సత్యదేవ్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ హీరోస్లో అది కామెడీ కావచ్చు, దాని తర్వాత ఎమోషన్ కావచ్చు, విలనిజం కావచ్చు, ఈవెన్ మెగాస్టార్తో సహా గాడ్ ఫాదర్లో పోటీ పడి మరి దాంట్లో యాక్ట్ చేసినటువంటి సీన్స్ మనం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటాం. ఇన్ కేస్ మనం బ్లఫ్ మాస్టర్ సినిమా చూసినా కానీ అందులో సత్యదేవ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. సో ఆ యాక్టింగ్ చూసే మెగాస్టార్ మరీ పిలిపించుకొని తనతో కలిసి మాట్లాడి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసావని అప్రిషియేషన్ చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. సో దాని తర్వాతనే గాడ్ ఫాదర్ కూడా చేయడం వచ్చింది సత్యదేవ్కి. అండ్ ఆ ఆఫర్లు కూడా వరుస మీద వస్తుండడంతో ఎప్పటికైనా కానీ డెఫినెట్గా మెగాస్టార్ని మ్యాచ్ చేసే రేంజ్లో కూడా తన విలనిజాన్ని కూడా దాంట్లో పండించడం కూడా చాలామంది గతంలో అయితే కామెంట్స్ చేశారు. సో మరి ఈ స్టేట్మెంట్ డెఫినెట్గా కొంత పాజిటివ్ అయినా కొంచెం అతి అనిపించిందేమో. డెఫినెట్గా యాక్టర్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు, అద్భుతంగా చేస్తాడు. బట్ సినిమా కనుక కొంచెం తేడా కొట్టిందా, ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ కాకుండా నెగిటివ్గా అయ్యేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. మరి వెంకటేష్ మహా అన్నటువంటి కమెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.